సంతోషాన్ని మీతో పంచుకోవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశం. జనరల్గా నా కొలమానం ప్రకారం హిట్ అయింది అంటే డబ్బులు వచ్చినాయా లేదా, అంటే ఈ సినిమాకి లాభాలు వచ్చిన తర్వాత పెట్టిన ఈ మీటింగు. జనరల్గా మన హిట్ అనగానే ఇవాళ మారిపోయిన రోజుల్లో, ఇప్పుడు మొన్న కొత్తగా మన బన్నీ సినిమా ఉంది రేసుగుర్రం ఫస్ట్ వీక్ ఇంత వచ్చింది, సెకండ్ వీక్ ఎంత వచ్చింది, థర్డ్ వీక్ ప్రాఫిట్స్లో ఉంది. ఇలాగా పెద్ద సినిమాలకి కొలమానం వేరుగా ఉంటుంది. అసలు స్టార్టింగే మొదటి వారమే నైజాం ఎంత చేసిందంట, మొదటి వారమే ఆంధ్ర ఎంత చేసిందంట, ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ ఇలా ఉంటుంది. కానీ ఒక పైకొస్తున్న హీరోలకు కానీ, ఒక బడ్జెట్లో తీసిన సినిమాలకు కానీ కొలమానం అలాగా ఇన్స్టెంట్గా ఫస్ట్ వీక్ ఎంత వచ్చింది అని కాకుండా, ఫస్ట్ వీక్ బాగుందన్నారు, ఓకే బాగుందన్నారు, సెకండ్ వీక్ అట్లాగే ఉందన్నారు, ఓ బాగుంది, థర్డ్ వీక్లోకి వచ్చి ఇప్పుడు థర్డ్ వీక్ నడుస్తూ ఉంది, థర్డ్ వీక్లో కూడా కలెక్షన్స్ బాగుండి షేర్స్ అయ్యి వస్తున్నాయి అన్నప్పుడు, ఇటువంటి హిట్ తీసిన మాకు ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటూ, ఈ హిట్నిచ్చిన మారుతి, శిరీష్, మిగిలిన సాంకేతిక నిపుణులు అందరికీ, తర్వాత ఈ సినిమాని మొదటి నుంచి భుజాన వేసుకుని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి శిరీష్ చేస్తున్న సినిమా, మారుతి చేస్తున్న సినిమా, దీన్ని ఆ కొత్త జంట చాలా ఎక్కువ జనంలోకి వెళ్ళేలాగా పడేలాగా చేసిన మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత చెబుదామని చెప్పి కూడా ఈ సమావేశం పెట్టాం. అంతేకాకుండా ఇంకొక న్యూస్ ఏమిటంటే, నెక్స్ట్ మారుతి గీతా ఆర్ట్స్ సినిమా స్టార్ట్ అవబోతుంది. మారుతి గీతా ఆర్ట్స్ ఈ కొత్త జంట సక్సెస్, పర్టికులర్గా ప్రింట్ మీడియా రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త జంట సక్సెస్ని తీసుకురండి పైకి. మారుతితో గీతా ఆర్ట్స్ ఇంకో సినిమా కింద రాయొచ్చు, అందుకని పర్టికులర్గా ప్రింట్ మీడియాకి రిక్వెస్ట్. మారుతి ఇమీడియట్గా ఇంకొక సినిమా ఉంది, ఆ సినిమా తర్వాత మారుతితో గీతా ఆర్ట్స్ మళ్ళీ అక్టోబర్ నవంబర్లో ఇంకో సినిమా ప్రారంభించబోతుంది. ఈ మధ్యలో పిల్ల నువ్వు లేని జీవితం ఉంది, అది రిలీజ్ చేసి మారుతితో స్టార్ట్ చేస్తాం. ఈ చిన్న చిన్న విశేషాలన్నీ మీతో పంచుకోవడం కోసం, ఈ సంతోషాన్ని మీకు వ్యక్తపరచడం కోసం, అఖిలాంధ్ర ప్రేక్షకులకి ఈ సినిమాని ఆదరించినందుకు కృతజ్ఞత చెబుతూ, గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ సినిమా చేయడం, కొత్త జంట చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అట్లాగే ఫస్ట్ అరవింద్ గారు శిరీష్ని అప్ చెప్పినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక పెద్ద హిట్ తీసేయాలి, బ్లాక్ బస్టర్ అయిపోవాలి ఇలాంటివన్నీ కాకుండా, ఒక మంచి సినిమా నీట్గా కూల్గా అందరూ చూసే విధంగా చక్కగా ఉంటే చాలు అనే ఒక చిన్న థాట్తో చాలా కూల్గా తెద్దాం. అంటే నా ఇదివరకు సినిమాలాగా అంటే కాంట్రాస్ట్ ఎక్కువ పెట్టి కొంచెం చేయాల్సిన అవసరం లేదు సినిమాకి. అందుకని చెప్పి డైలాగ్ వర్షన్ కానీ, ఫోర్స్డ్ కామెడీ కానీ ఇలాంటి వాటికి వెళ్ళకుండా చాలా కూల్గా సినిమాకి ఎంత కావాలో అంత మేరకు చేయడం జరిగింది. అలాంటి సినిమాని ఇవాళ మంచి సక్సెస్ చేశారు. 25 డేస్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. నిన్న యాక్చువల్గా నాకు అంటే కలెక్షన్స్ గురించి వాటి గురించి నేను పెద్ద ఫాలో అవ్వను, కానీ వీళ్ళు మెసేజ్లు పెడుతుంటారు, అనకాపల్లి లాంటి సెంటర్లో 12 lakhs పే చేసిందని, స్టిల్ హౌస్ఫుల్ కలెక్షన్స్తో రన్ అవుతుందని అని నాకు నిన్న సాయంత్రం మెసేజ్ ఇస్తే చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా ఒక సినిమా హిట్టు ఇది అనేది ఆడియన్స్ దగ్గర నుంచి ఎప్పుడైతే హార్ట్కి టచ్ అయ్యి వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఉంటారో డెఫినెట్గా ఆ సినిమా మంచి సక్సెస్ సాధించినట్టు. అలాంటి సక్సెస్, అలాంటి శిరీష్కి ఈ హిట్ నాతో స్టార్ట్ అయినందుకు, నా సినిమాతో స్టార్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇలాంటి గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద సంస్థలో పనిచేసే అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, అలాగే బన్నీ వాస్కి, అలాగే నా ఫ్రెండ్స్ అందరికీ, ఈ సక్సెస్ నా ఒక్కడిది కాదు, ఎంటైర్ టీమ్, నా టీము, జీవన్ నా ఎడిటర్కి, అట్లాగే నా రిచర్డ్ ప్రసాద్, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా చెందుతుంది.
ఈ సక్సెస్లో రెజీనా మిస్ అయింది యాక్చువల్గా. ఆ అమ్మాయి షూటింగ్ లేదో ఉంది. ఆ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలామందికి యాక్చువల్గా ఏంటంటే కొత్త యంగ్స్టర్స్తో అందరూ కొత్త వాళ్ళలాగా, అంటే శిరీష్ ఫ్యామిలీ నుంచి వచ్చిన స్క్రీన్ మీద ఫస్ట్ టైం ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అయిన సినిమా ఇది. అలాంటి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా, ఎక్కువ మంది చూసేలా చేసిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక సినిమాని, ఈ సినిమా బాగుందని ఆడియన్స్లోకి తీసుకెళ్ళి ఆడియన్స్ అందరూ చూసేలా చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ సినిమాని ఆదరించిన నా ప్రీవియస్ 3 ఫిలిమ్స్ కంటే కూడా ₹1 ఎక్కువే చేస్తుంది ఇది. అంటే కొన్ని ఏరియాల్లో అంటే బ్యానర్ ఎంత యాడ్ అయిందనేది నాకు ఈ సినిమా ప్రాఫిట్స్ చూస్తుంటే తెలుస్తుంది. చాలా మంచి పేరు వచ్చింది. నాకు ఈ మూవీ ఛాన్స్ ఇచ్చిన మారుతి గారికి, గీతా ఆర్ట్స్ బ్యానర్కి థ్యాంక్స్. సడన్గా పిలిచి ఒక వండర్ఫుల్ క్యారెక్టర్ని ఆఫర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత చక్కటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్లో వర్క్ చేసినందుకు ఐ ఫీల్ సో వెరీ ప్రౌడ్. చాలా ఆనందంగా ఉంది. దానికి మా అన్నయ్య అరవింద్ గారు అలాంటి బ్యానర్, అంటే నా సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్, అలాంటి బ్యానర్లోను మారుతి గారు లాంటి సెన్సేషనల్ డైరెక్టర్ ఆయన దర్శకత్వంలో యాక్ట్ చేయడం కమ్ బ్యాక్ నాకు నిజంగా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. Because Sirish is a very, very good human being and he should get more and more success in future. Thank you once. ఈ సినిమా తను చెప్పినట్టు తొలి విజయం. సో ఆ సక్సెస్ నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను. అది సినిమా ఆడింది అని నాకు ఎలా అర్థమైందంటే, నాట్ బికాస్ ఆఫ్ నంబర్స్ పైన నాకు అంత ఇది లేదు. బట్ ఏంటంటే దూరం చుట్టాలు, బయటికి వెళ్ళినా, బయట చిన్న షాపింగ్ మాల్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా, బయటికి వెళ్తే జనాలు ఆదరించి వాళ్ళు రిసీవ్ చేసుకుని వచ్చి ఒక చిన్న ఎక్సైట్మెంట్తో చూసామండి సినిమా, ఇది బాగుంది, అది బాగుంది. అండ్ నెంబర్ ఆఫ్ SMS మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్, ఫేస్బుక్లో మెసేజ్, ట్విట్టర్లో జనాలు ఇచ్చే రిప్లై, ఆడియన్స్ ఫీడ్బ్యాక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళందరూ సినిమా చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళు చెప్పారు, ఈ సెల్ఫిష్ అనే క్యారెక్టర్ మేము నిజంగా ఎంజాయ్ చేసాము, థియేటర్లో బాగా నవ్వుకున్నాం, క్యూట్గా ఉండింది, లాస్ట్కి మెసేజ్ కూడా అందుకున్నాం, మీరు బాగున్నారు, బాగా చేశారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ మారుతి, ఎందుకంటే నా కెరీర్కి చాలా ముఖ్యమైన సినిమా ఇది. నిజంగా ఈ సినిమా అంటూ ఆడపోతే నిజంగా నా లైఫ్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ హార్డ్. బట్ తర్వాత ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు, స్టోరీ డైరెక్టర్స్ కూడా వాళ్ళందరికీ తను నన్ను ప్రజెంట్ చేసిన విధానం కానీ, తను నాకు ఇచ్చిన క్యారెక్టరైజేషన్ కానీ నిజంగా నచ్చింది. అండ్ ఇన్ అ వే తన బెంచ్ మార్క్ సెట్ చేశాడు. ఎందుకంటే ఇంత మంచి సినిమా తీసాక నెక్స్ట్ సినిమా దాని కింద తగ్గకూడదు, దాని మీదే పెరగాలి. సో నాలో జాగ్రత్త పెరిగింది ఈ సినిమా తర్వాత. నెక్స్ట్ రాబోయే సినిమా కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, మంచి కథ ఉండాలి అని చెప్పేసి. అండ్ మొన్న మీరందరూ మీలో ఎవరైనా నన్ను ట్విట్టర్లో ఫాలో అవుతుంటే మీరు చూసే ఉంటారు. నిన్న కాక మొన్న మెసేజ్ పెట్టాను, ఫొటోస్, లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఫోటో పెట్టి, ఐ రియల్లీ మిస్ మై టీమ్. ఈ టీంలో ప్రతి ఓళ్ళతోనూ నాకు ఒక అనుబంధం కుదిరింది. May 30th ఈ సినిమా ముహూర్తం చేసాం, August 3rd షూటింగ్ స్టార్ట్ చేసాం. సో లాస్ట్ ఒక 8 to 10 months నా లైఫ్లో ఇదే నాకు ఒక జర్నీ. వీళ్ళతోనే ప్రయాణం చేయడం, రోజు వీళ్ళతోనే కలిసి ఉండడం. సో ఏంటంటే ఫైనల్గా జర్నీ అనేది అయిపోయింది, సినిమా హిట్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది, ఓకే నాకు రావాల్సిన బెనిఫిట్ నేను పొందాను. కానీ ఎక్కడో ఈ జర్నీ అయిపోయిందన్న బాధ అయితే నాలో ఉంది. ఎందుకంటే మళ్ళీ చాలా రోజులు మళ్ళీ ఎప్పుడు కలుస్తాను, మళ్ళీ కలిసి పనిచేస్తాను తెలియదు. సో ఆ ట్విట్టర్లో రాసినట్టు, ఐ హోప్ గాడ్ గివ్స్ మీ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ దిస్ వండర్ఫుల్ టీమ్ వన్స్ అగైన్ ఇన్ ద ఫ్యూచర్. మారుతి కానీ, రిచర్డ్ కానీ, రెజినా కానీ, మన ఆర్టిస్టులు రవి, హరి, మధు, అందరూ, ఎవ్రీబడి పేరు నేను. సో ఐ హోప్ ఐ గెట్ దిస్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ ఎవ్రీబడి. అండ్ ఆడియో ఫంక్షన్ రోజు ఇది నేను ఆ రోజు చెప్పాల్సిన విషయం కాదు, బట్ ఈరోజు హ్యాపీగా చెప్పొచ్చు. అప్పుడప్పుడు మన ఇండస్ట్రీలో ఒక సినిమా వస్తుంది, ఆ సినిమా ఏంటంటే ఆ పని చేసిన వాళ్ళందరికీ ఒక బ్రేక్ ఇస్తుంది అనమాట. ఒక కొత్త బంచ్ ఆఫ్ టెక్నీషియన్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇదివరకు చూస్తే హ్యాపీ డేస్, ఆ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాలో పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్, చిన్న ఆర్టిస్టులు, హీరోలు అందరూ సెట్ అయ్యారనమాట. అలాగా ఈ సినిమాలో కూడా మారుతి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పర్సన్, బట్ నాకు, రిచర్డ్కి, రెజినాకి, మ్యూజిక్ డైరెక్టర్ జేబీ గారికి, విలన్ హరికి, వీళ్ళందరికీ మా కెరియర్లో ఒక బ్రేక్ లాగా అనమాట. సో ఈ బ్రేక్ అందించినందుకు మారుతికి మరొకసారి సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా నిర్మాత బన్నీవాసు ఇవాళ లేడు ఇక్కడ, నాకు ఒక అన్నయ్యలు అంటాడు తనను, అండ్ అఫ్ కోర్స్ మా ఫాదర్, అది నేను చెప్పగలను.
అంటే రెమ్యూనరేషన్ కమిట్మెంట్ ఆనర్ చేస్తున్నారు ఆడియో ఫంక్షన్లో చెప్పింది. సో ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఐ థ్యాంక్ ఎవ్రీబడి. అండ్ నేను చెప్పినట్టు నాలో బాధ్యత పెరిగింది. ఇంకా కష్టపడాలి, ఇంకా మంచి సినిమాలు యాక్ట్ చేయాలి. దీన్ని ఈజీగా తీసుకోకుండా రెస్పాన్సిబుల్గా తీసుకుని మంచి సినిమాల్లో చేద్దామని నాకు ఉంది. ఐ హోప్ వచ్చే సినిమాలు ఇంకా ఎదిగి ఇంకా మంచి హిట్లు ఇస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ టైమ్ అండ్ కవరేజ్. థ్యాంక్ యూ. అట్లాగే నా ఫ్రెండ్స్ ఇద్దరు శ్రీనివాసులు చాలా హెల్ప్ చేశారు. ఇంకా యాక్చువల్గా తీసుకెళ్ళాలి. అలాగే బాబు నాయక్ మీడియా ఫ్రెండ్, తను కూడా నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా డైరెక్షన్